హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ చందు. ఈ రోజు మన తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి అసలు ఈ ఇందిరమ్మ ఇల్లు ఎప్పుడు ఇస్తారు, అందరికి ఇందిరమ్మ ఇళ్ళ స్కీమ్ లో మనీ ఎంత ఇస్తారు, ఎలా ఇస్తారు అంటే మనం కన్స్ట్రక్షన్ చేసే స్టేజెస్ ని బట్టి మనీ ఇస్తారు కదా. ఇలా మనీ ఎంత ఇస్తారు, ఎలా ఇస్తారు అనే దాని గురించి అయితే ఐడియా ఉంది. కానీ ఎప్పుడు ఇస్తారు అనే దాని మీద మాత్రం చాలా మంది దగ్గర దీనికి ప్రాపర్ ఆన్సర్ అయితే లేదు. సో ఈ వీడియోలో మనం ఈ ఇందిరమ్మ ఇల్లు ప్రజలకు ఎప్పుడు ఇస్తారు, అదే విధంగా ఇందిరమ్మ ఇల్లు రావడానికి అసలు సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటుందో చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇలాగే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి అదే విధంగా ఎనీ గవర్నమెంట్ స్కీమ్స్ కి సంబంధించి ఒక గుడ్ అనాలిసిస్ తో వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశారు కదా, ఓకే డన్. పదండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పటి వరకు కూడా మన తెలంగాణలో మండలానికి ఒక విలేజ్ని సెలెక్ట్ చేసుకొని ఆ విలేజ్లో ఉన్న వారికి మాత్రమే ఇందిరమ్మ ఇల్లు ధృవీకరణ పత్రాన్ని అందజేశారు. అంటే తెలంగాణ మొత్తంలో ఓన్లీ 72,045 మందికి మాత్రమే ఈ ఇందిరమ్మ ఇల్లు ధృవీకరణ పత్రాన్ని ప్రభుత్వం అందజేసింది. ఇలా ఇందిరమ్మ ఇల్లు ధృవీకరణ పత్రం తీసుకున్న వారికి మొదటి విడత మనీ ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం ఆల్రెడీ 100 crore రెడీ చేసి పెట్టుకుంది. అంటే అర్హుడికి ఒకసారి ఇళ్ల ధృవీకరణ పత్రం అందజేస్తే వాళ్ళకి ఎలా అయినా సరే మనీ వస్తాయి. సో ఈ 72,045 మందికి ఇందిరమ్మ ఇల్లు స్కీమ్ కింద మనీ సెట్ అయిపోయినట్టే. కానీ తెలంగాణ మొత్తం మీద మిగిలి ఉన్న 3,80,000 మందికి మాత్రం తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి పత్రం కూడా ఇవ్వలేదు. సో అసలుకి 3,80,000 మందికి ఇళ్ల ధృవీకరణ పత్రం ఎప్పుడు ఇస్తారో చూద్దాం. మనందరికీ తెలుసు, తెలంగాణలో మార్చి 13 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి అండ్ మార్చి 19న బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ అసెంబ్లీ సమావేశాలు మార్చి 27 వరకు ఉండే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఈ 3,80,000 మంది లిస్టులను వారి వారి గ్రామ సభల్లో ప్రవేశపెట్టి మళ్ళీ ఫైనల్ లిస్ట్ ప్రిపేర్ చేసి అందరూ చెప్పినట్టు ఈ ధృవీకరణ పత్రాన్ని 2 daysలో 3 daysలో లేదా ఒక వారంలో అందజేయటం అయితే కాని పని. ఎందుకంటే మార్చి 27 వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయిగా. ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్ జిల్లా కలెక్టర్స్తో ఒక ఫైనల్ లిస్ట్ని క్రియేట్ చేయించింది. ఈ లిస్ట్ని అసెంబ్లీ సెషన్స్ ఎండ్ అయిన తరువాత అంటే మార్చి 27 తరువాత ఒకసారి లిస్ట్ మొత్తాన్ని రీవెరిఫికేషన్ చేసుకొని ఈ లిస్ట్ని సెంట్రల్ గవర్నమెంట్కి పంపించి ఈ లిస్ట్ని బేస్ చేసుకొని సమ్ అమౌంట్ పిఎం ఆవాస్ యోజన స్కీమ్ కింద మనీ శాంక్షన్ చేయమని రిక్వెస్ట్ చేసి ఈ రిక్వెస్ట్కి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి యాక్సెప్టెన్సీ వస్తే అంటే పిఎం ఆవాస్ యోజన కింద కొంత మనీ ఇస్తామని సెంట్రల్ గవర్నమెంట్ ఓకే అని చెప్తే అప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఈ ఉగాదికి ఈ 3,80,000 మందికి ఇందిరమ్మ ఇల్లు ధృవీకరణ పత్రం అందజేస్తారు. లేదు ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ ఈ అర్హులకు సంబంధించిన లిస్ట్ లో సెంట్రల్ గవర్నమెంట్ అన్సాటిస్ఫైడ్ గా ఉంటే మళ్ళీ రీసర్వే చేసి అప్లోడ్ చేయమని చెప్తారు. లేక ఈ మధ్యలోనే తెలంగాణ సర్పంచ్ ఓట్లు వచ్చినా మళ్ళీ ఈ ఇందిరమ్మ ఇల్లు ఇంకా చాలా లేట్ అయ్యే అవకాశం ఉంది. ఫైనల్ గా ఈ 3,80,000 మందికి ఇల్లు వస్తే ఈ ఉగాదికి ఇందిరమ్మ ఇల్లు ధృవీకరణ పత్రాన్ని ఇస్తారు. అదే విధంగా మొదటి విడతలో భాగంగా 72,045 మందికి ఇందిరమ్మ ఇల్లు ధృవీకరణ పత్రాన్ని ఇచ్చారు. వీళ్లలో 6,600 ఇల్లు పునాది వరకు పూర్తయింది. సో ఈ 6,600 మందికి మొదటి విడతలో భాగంగా ₹1,00,000 ఈ నెల 20లోగా వారి వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ వీడియోకి ఇంతే గైస్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలా మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి వీడియోస్ ఇంకా మంచిగా తీయగలుగుతాం. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి అప్లికేషన్స్ ని ఎన్ని లిస్టులుగా డివైడ్ చేశారు, అసలు ఆ లిస్టులని దేన్ని బేస్ చేసుకొని డివైడ్ చేశారు, అసలు ఆ లిస్టులు అంటే ఏంటి, వీటన్నింటినీ బేస్ చేసుకొని ఒక వీడియో క్రియేట్ చేశాము. ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, వీలుంటే దాన్ని కూడా చూడండి. ఉంటాను, బాయ్ గైస్.